ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పణలోని డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ద ఫేత్ ఆఫ్ ఏ కాననైట్ విమెన్, కానాను స్త్రీ విశ్వాసము అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. మన ప్రియమైన సంఘ సభ్యులందరికీ కరుణామయుడైన మన యేసుక్రీస్తు శుభప్రదమైన నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తూ సందేశానికి ముందు ఈ భక్తి గీతం. అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రం ప్రభువా. గొప్ప రాజా తండ్రి, మరి ఇదిగో నాయన ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. వాక్యం ధ్యానించుండగా మరి మీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సరైన రీతిలో తండ్రి వాక్యాన్ని ధ్యానించి తండ్రి దాని నుండి మేము నిజాలను గ్రహించి తండ్రి మా జీవితాలను సరిచేసుకుంటకు మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను ప్రభువా. అవును ప్రియులారా, మరి ఈరోజు మనము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఒక స్త్రీ, కానాను స్త్రీ గురించి మనం ధ్యానించుకోబోచున్నాము. 15వ అధ్యాయము మత్తయి సువార్త 21 నుండి 28 వచనంలో ఒకసారి చూసినట్టయితే 21వ వచనము మనం చదువుకుందాము. 21 నుండి 23 వచనములు చదువుదాము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే సీదోను ప్రాంతం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రాంతం నుండి ఒక కానాను స్త్రీ ఒకటి వచ్చిందంట. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తన కుమార్తెకు దయ్యం పట్టింది కాబట్టి, దావీదు కుమారుడా, నా కుమార్తెను స్వస్థపరచుము అని యేసుక్రీస్తును వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి కానాను స్త్రీ అనగా ఈవిడ యూదురాలు కాదు, ఒక అన్య స్త్రీ. అయినప్పటికీ ప్రభువును ఎరిగి ఆమె పిలవడం ఎలా పిలుస్తుందంటే, ప్రభువా, దావీదు కుమారుడా. ఈ దావీదు కుమారుడా అని సంబోధించడంలోనే మనకి అర్థమవుతుంది ఆమె యేసుక్రీస్తుని యూదారాజుగా, యూదా గోత్రపు సింహముగా ఆయనని మరి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దావీదు కుమారుడా అని సంబోధించి ఆమె ఏమంటుందంటే, నన్ను కరుణింపుము, నన్ను కరుణించు, నా కూతురికి దయ్యం పట్టింది. మరి ఆ దయ్యము పట్టిన ఆ కుమార్తె యొక్క విడుదల గురించి మరి యేసుక్రీస్తుని మరి ఇక్కడ ఆమె వేడుకొంచింది. మరి మనం చూసినట్టయితే ప్రియులారా, మరి తను వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ఇమీడియట్గా వెంటనే మరి నీ కుమార్తెకి స్వస్థనిస్తున్నాను, వెళ్ళిపో అని ఆమెతో అనలేదు. ఏమన్నాడంటే, లేదు, నేను ఇశ్రాయేలీలను రక్షించుకోవటానికి వచ్చాను కానీ మరి ఇతరుల కోసం నేను రాలేదు అని శిష్యులతో అన్నట్టుగా ఉంటుంది. అయినను ఆమె ఏం చేసింది, యేసుక్రీస్తును వెంబడించినట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా ఆయనని ప్రార్థించింది, వేడుకుంది. ఏమని? ప్రభువా, దావీదు కుమారుడని ఆమె ఆయనని సంబోధిస్తూ వేడుకుంది. రెండవ సంగతి ఏమిటనగా, ఇక్కడ తను ఆయనని వెంబడించింది. ఎంత విసుగుకొనినను మరి అక్కడ ఉన్న శిష్యులు చెప్పుండవచ్చు ఆవిడకి, వద్దు, రావద్దు, మా వెంట రాకూడదు అని చెప్పినా కూడా ఆమె మాత్రం వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. స్వస్థత, తన కుమార్తెకు స్వస్థత కలుగు వరకు యేసుక్రీస్తుని వెంబడించాలని ఆమె గట్టి దృఢ నిశ్చయంతో ఉంది. మరి అలా వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు సహాయం చేయమని అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఒక మాట అంటాడు. కిందికి వెళ్ళినప్పుడు మనము కుక్క పిల్లలతో మరి ఆమెని పోల్చినట్టుగా మనం చూడవచ్చు. ఏమనంటే, ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుముక్కలు తినును కదా అని చెప్పాను. కుక్క పిల్లలు కూడా మరి యజమానుని బల్ల కింద పడ్డ ముక్కలు తింటాయి కదా అని ఆమె చెప్పింది. మొట్టమొదటిగా ఎవరైనా మనల్ని కుక్క పిల్లలు, కుక్కలు అని ఏదైనా జంతువుతో సంబోధించినప్పుడు మనం సంతోషపడతామండి? కాదు కదా. మనకు చాలా కోపము, బాధ, రోషము ఇవన్నీ వస్తాయి. వచ్చి ఇమీడియట్గా ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ కానాను స్త్రీ మాత్రం తన కుమార్తె కొరకు కుక్క పిల్లలు అన్నా కూడా ఆమె కోపగించుకోకుండా తిరిగి మళ్ళీ యేసుక్రీస్తుని విసుగగా ఆమె ఏం చేస్తుంది, బ్రతిమాల్చింది. అయినా పర్వాలేదు ప్రభువా, కుక్క పిల్లలు కూడా మరి యజమాని బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు తినడానికి యోగ్యులే కదా, కాబట్టి నాకు కుమార్తెని స్వస్థపరచమని వేడుకుంటూ వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మరి ఎప్పుడైనా విసుగక మనము
దేవుణ్ణి అడిగినట్టయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడండి. మరి ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్టయితే ఈ 18వ అధ్యాయం అయితే చాలా అసలు ఎంత బాగుంటుందంటే, అబ్రహాము మరి సొదొమ గొమొర్రాని నశింప చేయకుండా యెహోవా కోపము మరి సొదొమ గొమొర్రా మీదకి వచ్చినప్పుడు దానిని రక్షించుటకు యెహోవా దేవునితో ఎంతగా మాట్లాడతాడంటే, అందులో ఒక 27వ వచనం చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఏమనగా, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమని తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అక్కడ అబ్రహాము? నేను ధూళిని మరియు మంటివాడను, ధూళియు బూడిదనై ఉన్నాను. బూడిదతో సమానము, మంటితో ధూళితో సమానమైన నేను నీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను ప్రభువా అంటాడు. అంతేకాకుండా ఈ అధ్యాయంలో చాలాసార్లు ఏమని వాడతాడంటే, ప్రభువు కోపపడని ఎడల, ప్రభువా నీకు కోపం రాని ఎడల నేను నీకు విన్నవించుకుంటానని పలుమార్లు దాదాపు ఒక 6 సమయాలు మరి దేవునితో మరి అబ్రహాం, యెహోవా దేవునితో అబ్రహాం ప్రార్థన చేస్తూ తనను తను తగ్గించుకుంటూ ప్రార్థన చేసినట్టుగా చూడొచ్చు. మరి విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము ఏ విధంగా విసుగక తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేసి సొదొమ గొమొర్రా నాశనం కాకుండా, అనగా లోతు కుటుంబం నాశనం కాకుండా యెహోవా దేవునితో ఎలా పోరాడాడో ఆ విధంగానే ఇక్కడ మరి కానాను స్త్రీ కూడా తన పిల్లలని కుక్క పిల్లలన్నా కూడా, నేను ఇశ్రాయేలీయుల కొరకే వచ్చానని చెప్పినా కూడా వినకుండా విసుగక యేసుక్రీస్తుని తనను తాను తగ్గించుకుని మరి ఇక్కడ ప్రార్థించినప్పుడు అప్పుడు మరి యేసుక్రీస్తు చివరికి ఏం చేస్తాడంటే, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పింది. మరి చివరికి ఏమని చెప్తాడు? నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీవు అనుకున్నట్టే జరుగుతుంది, అనగా నీ కుమార్తెకు స్వస్థత కలుగుతుంది అని చెప్తాడు. మరి ప్రియులారా, ఈ కానాను స్త్రీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, ముందుగా దేవుని ఒప్పుకోవడం, రెండవది ఏంటనగా ఆయనని మనము విడవక ఆయనని వెంబడించాలి, మూడవది ఏంటనగా విశ్వాసంతో వేడుకోవాలి, నాలుగవది ఏంటంటే తగ్గించుకొని ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థించినట్టయితే మనము ఏ సమస్యలో ఉన్నా మన సమస్యని ఆయన మనపై కరుణించి, మరి అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు, కానాను స్త్రీ యొక్క ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థనలు కూడా అంగీకరించి మన సమస్యలకి పరిష్కారం చూపుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. నిన్ను నేను విడువను దేవా, నీవు